హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్. ఈ రోజు వీడియో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ సలాడ్ రెసిపీని చూద్దాం. ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీని మనం ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది, అంతే స్పీడ్గా కూడా అయిపోతుంది. మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ది ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీలోకి ఏమేం ఫ్రూట్స్ కావాలి, నేనేమేమి తీసుకుంటున్నానో ఒకసారి చూద్దామండి. బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాను, ఒకటి అరటిపండు కూడా తీసుకున్నాను, ఇంకా యాపిల్, గ్రీన్ గ్రేప్స్, దానిమ్మ, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పే తీసుకున్నాను. మీరు ఇంకా బాదం తీసుకోవచ్చు, పిస్తా, వాల్నట్స్, ఇంకా డేట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి ఇంకా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా పెరుగుతుందన్నమాట. ఇందులో మెయిన్ ఫ్రూట్స్ ఏంటంటే మనకి యాపిల్, అరటిపండు మటుకి ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇది వేయడం వల్ల ఫ్రూట్ సలాడ్ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక గంట ముందైనా సరే గ్రేప్స్ ఉన్నాయి కదా, అది సాల్ట్ వాటర్లో ఉంచేయాలన్నమాట. ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇవి వలవకుండా ఈ విధంగా గుత్తులు కింద ఇందులో యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసాం కాబట్టి ఒలిచి వేస్తే కొంచెం ఉప్పుగా ఉన్నట్టు ఉంటుంది తినేటప్పుడు. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ ఫీలింగ్ ఏమి ఉండదన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీరు అలా తింటే కొంచెం ఉప్పుగా ఉన్నట్టు ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత ఒక గంట పాటు కూడా ఇలా వదిలేసేయండి. దీని మీద ఉన్న అన్నీ కూడా పోతాయి అన్నమాట, పెస్టిసైడ్స్ అన్నీ కూడా. ఇలా ఇది ఉంచుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇది ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, అవి చిన్నగా కట్ చేసేసుకోండి. నేను జీడిపప్పు ఒకటే తీసుకున్నాను కాబట్టి 3-4 ముక్కల కింద కట్ చేసేసాను. మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అదే విధంగా చిన్నగా కట్ చేసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసేసుకోండి. గిన్నె తీసుకుని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ని. 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఏదైనా ఒక కప్ తోటి, మీడియం సైజ్ కప్ తోటి 3/4 కప్పు వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకోండి. పచ్చిపాలని యాడ్ చేసుకోండి, కాచినవి అవసరం లేదు. 3/4 కప్పు వరకు కూడా మిల్క్ యాడ్ చేసేసుకొని ఇందులో ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో లాంగ్ వీడియో చేసి పెట్టాం, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకుని అది కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టేసుకుని అందులో ఒక 1/2 కప్పు వరకు కూడా ముందుగా వాటర్ వేసుకోండి. మనం పాలు వేసుకుని అది మరగపెడతాం కదా, పాలు అనేది కింద అడుగు అంటకుండా ముందుగా వాటర్ వేసుకుంటే అడుగు అనేది పట్టదనమాట పాలు అనేది. ఇలా వాటర్ వేసుకుని ఆ తర్వాత ఒక 500 ml వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ రెసిపీకి అదే. ఇలా పాలు వేసుకున్న తర్వాత పాలు పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకుని మీగడేమి కట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక మీడియం సైజ్ కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు కూడా పంచదారని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ అనేది తక్కువ తింటే కనుక ఒక 1/2 కప్పు వరకు కూడా పంచదార స్వీట్ అనేది సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, ఒక 3/4 కప్పు వరకు యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది కొంచెం తెలిసి బాగుంటుందన్నమాట. పంచదార కరిగేంత వరకు కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత కస్టర్డ్ మిక్స్ మనం ఆల్రెడీ కలుపుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, అది మిల్క్లోకి యాడ్ చేసేసుకోండి. వేసుకుని వెంటనే మళ్ళీ కలపడం స్టార్ట్ చేయాలన్నమాట. లేదు అంటే కనుక ఉండ కట్టేస్తుంది, ఉండల కిందే ఉండిపోతుంది అనమాట. వేయగానే స్టార్ట్ చేయాలన్నమాట కలపడం, ఆగకుండా ఉండాలన్నమాట అయ్యేంత వరకు కూడా కలపడం అనేది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు కదా, చక్కగా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకోండి, మిగతా 75% డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. 5-8 నిమిషాల పాటు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఇంకా థిక్గా ఉంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా థిక్గా, ఇంకా గట్టిగా అయిపోతుంది దగ్గరకు వచ్చేసి. ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపుకున్న తర్వాత కూడా మనం కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి, లేదు అంటే కనుక పైన మీగడ అనేది వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు చూడండి, నాది పూర్తిగా చల్లారింది, ఇంకొంచెం థిక్ అవుతుందన్నమాట. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదంతా కూడా కొంచెం ఎలుతుకున్న గిన్నె తీసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకోండి. ముందుగా మీరు అన్నీ కట్ చేసుకున్నా పర్లేదు, కానీ అరటిపండు, యాపిల్ మట్టికి వేసుకునేటప్పుడే కట్ చేసుకోండి. ఇవి చూడండి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, గ్రేప్స్ అనేది 2 పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. గ్రేప్స్ అనేది రౌండ్గా ఉంటాయి చూసారా, అవి తీసుకోవద్దు, కొంచెం పుల్లగా ఉంటాయి. ఇలా పెద్దగా ఉన్నవి తీసుకుంటే కొంచెం స్వీట్గా ఉంటాయి. మీరు ఏ ఫ్రూట్స్ తీసుకున్నా సరే కొంచెం స్వీట్గా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం
కూడా కట్ చేసేసుకోండి, దానిమ్మ ఒలిచేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఉంది చూసారా, ఫ్రూట్స్ అన్నీ కూడా వేరేగా యాడ్ చేసుకోవచ్చు, కస్టర్డ్ వేరేగా పెట్టేసుకుని తినేటప్పుడు రెండు కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మొత్తం కలుపుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కనీసం 2 గంటలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చల్లగా అనమాట. ఇలా ఒక 2 గంటల పాటు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఐస్ క్రీమ్ కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, పైన వేసుకుని సర్వ్ చేసేసుకుంటే హాట్ సమ్మర్లో కూల్గా ఈ ఫ్రూట్ సలాడ్ తింటుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.